అమరావతి విషయంలో గత ప్రభుత్వ వైఖరిపై విమర్శలు ఆరోపణలు చేశారు మంత్రి నారాయణ. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కక్ష సాధింపులో భాగంగానే అమరావతిని గత ప్రభుత్వం పక్కన పెట్టేసింది అన్నారు. గత ప్రభుత్వం న్యాయ చిక్కులు విప్పడానికి 8 నెలల సమయం పట్టింది మాకు అంటున్నారు. ఇప్పుడు రాజధానిలో పనులు తిరిగి మొదలయ్యాయని చెప్పారు. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అమరావతి అభివృద్ధిపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి భూ కేటాయింపులు చేస్తామంటున్నారు మంత్రి నారాయణ. 2014-19లో ఇక్కడ రైతులు 34,000 ఎకరాలు 58 రోజులు ఇవ్వటం, ఆ తర్వాత యాక్చువల్గా 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటం, రోడ్లు అన్నీ స్టార్ట్ చేయటం, 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ప్రజల సొమ్ము. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావటం ఒక కక్ష సాధింపుతో 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పడేశారు. నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. అయితే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి రాజధాని ఇక్కడే కడతానని చెప్పడంతో వెంటనే ప్రభుత్వం రాగానే యాక్చువల్గా దాని మీద దృష్టి సాధించి అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు 8 నెలలు పెట్టింది. అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేసాం. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఒక 2 డేస్లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని మీద కూర్చొని డిస్కస్ చేసి యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది. రాజధానిలో పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. గతంలో అప్లై చేసుకున్న 31 సంస్థలకు భూ కేటాయింపులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి చూపించని 13 సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేసింది. అమరావతి ఒక సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అంటూ మరోసారి స్పష్టం చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. అమరావతికి లక్షల కోట్లు కావాలంటూ జగన్ ప్రచారం చేశారు. ఇప్పుడేమైనా లక్షల కోట్లు మేము ఖర్చు పెడుతున్నామా అని ప్రశ్నించారు ఆయన. అమరావతికి కావాల్సిన నిధులను సిఆర్డీఏనే సమకూర్చుకుంటుంది, సిఆర్డీఏనే తర్వాత తిరిగి చెల్లిస్తుంది అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. లోని పెడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా రేపొద్దున అభివృద్ధి చెందిన తర్వాత అమరావతిలోని భూములను అమ్మేసి తిరిగి ఆ అప్పులన్నింటినీ కట్టుకునేలాగా డిజైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఎవరు కూడా తమకు రావాల్సినటువంటి డబ్బు ఎక్కడికి పోయిందనేటువంటి ఫీలింగ్ లేకుండా అమరావతి ఓన్గా క్యాపిటల్ రిసోర్సెస్ రైజ్ చేసుకుంటూ ఉంది. రేపు ఈ అభివృద్ధి చెందిన తర్వాత వచ్చేటువంటి భూములన్నిటి వాల్యూ తోటి దాన్ని సేల్ చేసి స్లోగా ల్యాండ్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది పర్ఫెక్ట్ మోడల్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలి, మా దగ్గర డబ్బులు లేవన్నారు. ఇవాళ ఏముంది, లక్షల కోట్లు మేము పెడుతున్నాం ఏమన్నా? సిఆర్డీఏ మొబిలైజ్ చేసుకుంటా ఉంది. సిఆర్డీఏతో నుంచే డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. రేపొద్దున సిఆర్డీఏనే ల్యాండ్స్ అమ్మి వాటిని లోన్స్ని రీపే చేసుకుంటుంది. కేవలం ప్రజల్ని ఇన్ని రోజులు మభ్యపెట్టారు, ప్రజలతో జీవితాలతో ఆడుకున్నారు.